బంతిపూ డబుల్ ట్రాంగ్ తీయడు కొట్టించా. అయ్యో బంతిపూ టీ అంటే మాట్లాడుకుంటున్నావేంటి? బస్ స్టాండ్ అదిరిపోతాయి. అది తీయ భలేకుంటుందిలే, బాగా డబుల్ ట్రాంగ్. మీరా రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. చేయి తీసే, ఫ్యామిలీ జోక్ లేకు, డ్యూటీ మీద ఉన్నాను. లేదంటారు, మీరెందుకు వచ్చినట్టు? బంతిపువ్వు పొద్దుట నీ చేతి పెసడు తింటే కానీ డ్యూటీ ఎక్కినట్టు ఉండదు, లేకపోతే తింటే కానీ డ్యూటీ దిగినట్టు ఉండదు. బంతిపూలు ఏంటి అమ్మ లడ్డు. అవును, ఇంతకీ అమ్మగారు పుట్టింటికి వెళ్ళారేంటి? అమ్మగారు పుట్టింటికి పుట్టింటికి వెళ్ళి అదృష్టం ఈ జన్మలో లేదు. కానీ వెళ్ళి అట్టేశా ఏమున్నాయి, మామూలే. ఉల్లట్టు మినపట్టు పూసట్టు. అబ్బా ఓ పట్టు పడదామే పదా. అరే మూడు నేను చెప్పే జాగ్రత్తగా ఇక్కడే ఉండు. ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు వస్తే కుక్కలారు, మా ఆవిడ వస్తే గాడిదలారు. సైకిల్ అట్టుకో, లాఠీ అట్టుకో, లాఠీ జాగ్రత్త. బంతిపువ్వు నువ్వు అందమైన ఆర్దానిగా పడ్డం ఈ ఊరు చేస్తున్న అదృష్టమే. మా డిపార్ట్మెంట్ లో చేరుంటే ఈ బాడీ ప్రమోషన్ కొట్టేసేదాన్ని. అబ్బా అలా కళ్ళతో చూస్తే జైలు తాళం కప్పలు బద్దలు కొట్టుకుని ఖైదీలు బయటకు వచ్చేస్తారు. అడ్రస్లు దొరకవు, మా ఉద్యోగాలు పోయేవి. ఇక నీ చేతితో వేడి వేడి మినపట్టు పెట్టవే. నేను ఎవరనుకున్నావు? పప్పారాయిని, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్కి మినపట్టు పెడతావా? నా నోట్లో ఎందుకు పెట్టాను మినపట్టు? ఏమైందండి, ఏం జరిగింది? ఈ చుట్టుపక్కల బందిపోట్ల ముఠా తిరుగుతాను. నీ పేరు బందరు బంతిపువ్వు. బందిపోట్లో బాగుంది, బంతి పువ్వులో బాగుంది. ఈ రెండింటికి కనెక్షన్ ఏమిటి? కన్ఫ్యూజ్ కాకుండా చెప్పు చెప్పు. అదేం చెప్తుంది? చిట్టి తల్లి, పెసరట్టు కోసం నేను దూరం వచ్చావా? నేను తెప్పించేవాడిగా. ఏయ్ అమ్మగారికి స్పెషల్ పెసరట్టు వేయి, మిరపకాయలు వేయి, అల్లం వేయి, జీలకర్ర వేయి, అంతే. చెప్పండి ఉల్లిపాయలు అమ్మగారు వస్తే గాడిదలు అరవమంటే కుక్కల నోరు మూసుకుంటావు. అరవబోయాను అయ్యగారు, అమ్మగారు నోరు మూసేశారు. స్టేషన్కి పద, నిన్ను కుట్లో వేస్తాను. సైకిల్ పెట్టుకో పద.